హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మిల్లెట్ ఇడ్లీ చేసుకుందామండి. 3 కప్పుల మిల్లెట్స్ తీసుకున్నాను నేను. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇదంతా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. 6-7 అవర్స్ సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని కొంచెము రవ్వలాగా ఇడ్లీకి ఎలాగైతే మనం బ్యాటర్ తయారు చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెము సాల్ట్ వేసాను, అంతే అండి. మరీ బాగా గట్టిగా ఉండకూడదు, కొంచెము ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ ఎలా పెడతామో అలా పెట్టుకోండి. మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి, బ్యాటర్ అంతా తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని నేనైతే ఓవెన్లో పెట్టానండి. ఎందుకంటే మాది ఇల్లు మొత్తము ఏసీ ఉంటుందండి. ఏసీ ఉంటే పిండి తొందరగా పర్మెంట్ అవ్వదు కదా. ఓవెన్లో పెట్టి లైట్ ఆన్ చేసి పెట్టండి, అంతే చాలు, మంచిగా పర్మెంట్ అవుతుందండి. ఏ పిండి అయినా కానీ చాలా బాగా పర్మెంట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది పిండి. ఇడ్లీ ప్లేట్లో పెడతా అండి, పిల్లలు ఒకే ఇడ్లీ తింటున్నారు, వాళ్ళకి ఇడ్లీ నచ్చదు, నాకొద్దు అంటారని చెప్పి నేనైతే ఒక ప్లేట్కి ఆయిల్ స్ప్రెడ్ చేసి దాంట్లో వేసానండి. ఇడ్లీ కేక్ అంటే ఇష్టంగా తింటారని చెప్పి ఇలా చేశానండి. చూడండి, ఈ విధంగా దీన్ని కుక్కర్లో పెట్టాను. దీనికి విజిల్ పెట్టకూడదండి, కుక్కర్లో పెడితే ఆవిరి కోసము ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ ఏదైనా విజిల్ ఉండే ప్లేస్లో కొంచెము పెట్టేయండి, బోర్లు ఇచ్చేయండి. ఇడ్లీ కుక్ అయిన తర్వాత తీసి వేడివేడిగా ఇడ్లీ పైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మీకు ఇష్టమైంది చట్నీ అయితే చట్నీ, సాంబార్ అయితే సాంబారు. నేనైతే కొబ్బరి బాదం చట్నీ చేశానండి. ఇంకా పొద్దుటే అన్నీ అవ్వవు కదండి, మగవాళ్ళు 7:30కి వెళ్ళిపోయే వరకు అవ్వవు కదా. అంతే అండి, బాయ్.